యాజ్ లైక్ మీరు హీరోస్ విషయం పక్కన పెడితే హీరోయిన్స్ ఆ చూసింగ్ లో కూడా మీరు పర్టికులర్గా ఇప్పుడు పెళ్లి చూపులు కానీ లేదా చూసి చూడడం కానీ మెంటల్ మధులు ఎవరైనా సరే ఇప్పుడు ముంబై హీరోయిన్స్ నార్త్ ఇండియన్ హీరోయిన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోజ్ చేయగలరు ఎందుకంటే మన సౌత్ ఇండియన్స్ అనుకో మన సైడ్ వాళ్ళు అన్నది నెగిటివ్ పాయింట్ అయిపోయింది సో మీరు అన్నది ఎందుకు సౌత్ మ్యాక్స్ మీ దాంట్లో సౌత్ ఇండియన్ హీరోయిన్స్ ఉంటారు చూసుకుంటే ఇటువైపు వాళ్ళని ఎందుకు వాళ్ళని చూస్ చేసుకుంటారు నాకు అలా లేదు ఆ క్యారెక్టర్కి వాళ్ళు సూట్ అవుతారు లేదా అని ఇప్పుడు పెళ్లి చూపులు చేసినప్పుడు తరుణ్ భాస్కర్ వచ్చారు రీతు వర్మని పెట్టుకుందాం అమ్మాయి కొత్త అమ్మాయి కానీ యాప్ట్గా అనిపిస్తుంది అన్నాడు చూస్తే విజయ్ పక్కన యాప్ట్గా ఉంది ఆ సినిమాలో సో అందుకని తాను తీసుకున్నాం అక్కడ తను అప్పుడు స్టార్ హీరో నేను కాదు ఇంకా అప్కమింగ్ అంటే బ్యాక్ క్యారెక్టర్స్ చేశారు కానీ ఆ తర్వాత ఐ డిడ్ మెంటల్ మదిలో దాంట్లో నివేత పేతురాజు అమ్మాయిని ఫస్ట్ టైం లాంచ్ చేశాను నేను ఇక్కడ తెలుగులో వివేక్ అత్రేయ సరే అమ్మాయి బాగుంటుందంటే వై నాట్ అని ఇద్దరం ఆడిషన్ చేసుకుని బాగుంది అనుకున్నాను ఇమీడియట్లీ వీ టుక్ హర్ షీ ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ ఆ తర్వాత వర్షా బొల్లమ్మని నా సినిమాతోటి మళ్ళీ లాంచ్ చేశాను దట్ ఈస్ చూసి చూడంగానే సో ఇవన్నీ కూడా వాళ్ళు యాప్నెస్ ఈ క్యారెక్టర్కి వాళ్ళు సూట్ అవుతున్నారా అందులో ఫిట్ ఇన్ అవుతున్నారా న్యాచురల్గా ఉన్నారా లేదా అదే చూసాం అంతకుమించి ఇంకేం లేదు సో మీరు ప్రొడ్యూసర్గా చూసుకుంటే మనీ పరంగా చాలా ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రతిదీ కూడా మీరు సెట్స్లో ఎలా ఉంటారు యాజ్ ఎ ప్రొడ్యూసర్స్ ఎందుకంటే అందరూ ఒకేలా ఉండాలని రూల్ లేదు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మిమ్మల్ని ఎలా చూస్తాం మేము సెట్స్లో అంటే ఏం లేదు నాకు డెఫినెట్గా ఆ రోజు జరిగేదంతా నాకు తెలుస్తుంది అంటే ఆ క్లారిటీ ఉండాలి ప్రొడ్యూసర్ అనేవాడికి ఇవాళ ఎవరైనా ప్రొడక్షన్ హౌస్కి వచ్చి కొత్తగా సినిమా తీస్తానంటే నేను ముందు మీకు దాని మీద కమాండ్ ఉండాలి అని చెప్తాను అక్కడ మీకు సర్ప్రైజ్లు ఉండకూడదు అంటే ఎటువంటి కాస్ట్లు ఉంటాయి సడన్గా 10% పెరిగింది అంటే మీకు తెలియాలి సర్ప్రైజ్ ఉండకూడదు ఎందుకంటే దట్ ఈస్ పాసిబుల్ ఓ రెయిన్ పడిందో ఏదైనా వచ్చి లొకేషన్ ఆగిపోయిందంటే షూట్ ఆగిపోతే కాస్ట్ పెరుగుతుంది సో ఆ క్లారిటీ మీకు ఉండాలి అలాగే అట్ ది సేమ్ టైం ఎక్కడైనా వేస్టేజ్ అయితే కూడా ఒక ప్రొడ్యూసర్కి తెలియాలి అలా తీయడం వల్ల ఏమవుతుందంటే ప్రొడ్యూసర్ 2.5-3 crores చిన్న సినిమా తీయాలి అనుకున్నాడు అనుకోండి ఓ 3 అనుకున్నాడు 325 330 340 అయితే దాని ప్రిపేర్డ్గా అతను ఉన్నాడా లేదా సో అందుకని ఆ ప్రిపేర్డ్నెస్ ఉండి చేయడం వల్ల సినిమా ఎఫెక్ట్ అవ్వదు ప్రాజెక్ట్ ఆగదు ఈ క్లారిటీతో రమ్మని అంటాను నేను ఒక ప్రొడ్యూసర్కి అది నీడెడ్ నాకు ఆ విషయంలో అబ్సల్యూట్లీ క్లియర్ నేను వాళ్ళకన్నా ముందే కాస్టింగ్లో నేను కూర్చుంటాను మా స్టాఫ్తో అలాంటి మీరు ఎందుకు ఎప్పుడు మీ పేరు ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నారు కాస్టింగ్ అయ్యో నన్ను అడుగుతారు మెయింటెనెన్స్ ఉంది సో గుడ్ లుకింగ్ ఉంటారు ఆల్మోస్ట్ ఇప్పుడు బ్రదర్ క్యారెక్టర్స్ కానీ అలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్స్ ఖచ్చితంగా మీ మూవీలో ఉంటాయి మిమ్మల్ని మీరు ఎందుకు స్క్రీన్ మీద చూసుకోవాలని అనుకోలేదు ఎందుకంటే ఎవరైనా చేస్తున్న ప్రొడ్యూసర్స్ అలా చేస్తూ ఉంటారు చేయొచ్చు నేను ఆ క్యారెక్టర్ నన్ను అడుగుతాను మా డైరెక్టర్లే అడిగారు రాజు గారు ఇది మీరు చేయండి అని అంటుంటారు బట్ ఏమవుతుందంటే ప్రొడక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ టెన్షన్ దానికి పొద్దున్న 6:55 7కి స్టార్ట్లో మేకప్తో రెడీగా ఉండడం ఈ టెన్షన్ తోటి అంటే చూపించలేదు బట్ మేబీ చేస్తానే అతి త్వరలో మీరు మామూలుగా బయట వస్తున్నాయా మీకు వస్తాయి ఎవ్రీ వీక్ ఒకరిద్దరు అడుగుతారు మీరు చేయండి ఒక క్యారెక్టర్ చేయండి అని బట్ నాకేంటి 10 days 15 days 9 to మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 దాకా కంటిన్యూస్గా ఇంకే పనులు పెట్టుకోకూడదంటే నాకు అదర్ అప్లికేషన్స్ వేరే బిజినెస్లు కూడా ఉన్నాయి వాటి మీద ఇంపాక్ట్ ఉంటుంది ఏమో అని సెకండ్ థాటే కానీ మేబీ ఐ థింక్ హియర్ ఆఫ్టర్ ఐ విల్ డూ ఇట్